చెప్తున్నారు దరిద్రం పోయింది. కింద డౌన్ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇక మోరీలు పెడుతున్నట్టుగా కాలం డ్రైనేజీకి ఎత్తురంట సాయిబులో ఉంది కాబట్టి అలా మరి మంచిగా కట్టుకోవాలి గవర్నమెంట్. చిన్న కాలం కొద్దిగా వెడల్పు ఉంటే మంచిగా అయిపోతుంది. ఇది కూడా అంత చేసినంత రాదు, చిన్నగా అయిపోతుంది. చిన్నగా ఏం చేస్తాను లేకుంటే వర్షం పడ తక్కువ కానీ వాళ్ళు నీళ్ళు అవ్వడం ఎక్కువ. చాలా చికాకు గోదావరి వచ్చినా బురద అయిపోతుంది రాదు. ఆమెది పెండ నీళ్ళే పోతుంది వెంట వస్తుంది. అన్నీ వస్తాయి. వాళ్ళు అవి నీళ్ళు వరలేసి పడుతున్నారు కదా బాత్రూమ్. అవి నిండిన తర్వాత ఆ నీళ్ళు వడగట్టి రోడ్డు మీద పోతుంది. జయంతి అక్క ఇదంతా ఎవరినే ఉన్నారు రోడ్డు. వాళ్ళకి సమస్య తీరిపోయింది. అన్ని కాలంలో వాళ్ళకి తిరిగి నడిచేటోళ్ళు కూడా బాగుంటుంది. లేకుంటే బళ్ళు మీద వెళ్తున్నారు అనుకో పక్కన నడుస్తూ మీద పడుతున్నాయి, కొట్టుకుంటున్నారు. ఒకరు మొన్న ఇద్దరు కొట్టుకున్నారు. చూసుకొని బండి నడుచుకుంటే వాళ్ళు ఉన్నారు. చిన్నగా పెట్టినాడు వచ్చిన తర్వాత వారి మీద పడితే బండి తోలేటోడి మీద పడితే పక్కన వాళ్ళ మీద పడితే తోలేటోడు అంటే వాడు తప్పు కాబట్టి ఆడియం కాదు. ఆ డ్రైవర్స్ తోలేటోడు మీరు చూసుకొని పక్కకి వెళ్ళాలండి. వచ్చి ఒక నిమిషం స్లో చేస్తే నిదానం వెళ్ళిపోతాడు. నేనంటే నీళ్ళ దగ్గర స్లో కూడా ఎందుకంటే ఫస్ట్ మన పైన కూడా చచ్చిపోతాయి. సైకిల్ కూడా వస్తే బడికి వెళ్తాడు మామూలు సైకిల్ ఆడని చేస్తున్నాడు బాగా. సండే 20 తారీఖు గురించి 20 తారీఖు దాకా మానేయకుండా ఎలా పంపించాను. ఫస్ట్ బాగా ఏడుతుంది. ఎడవకుండా అంటే ఏడో నేర్చుకుంటాడు. నేర్చుకుంటే అంటే అదే మూడు లేవు 10 రోజుల నుంచి బాగా వెళ్తాడు. మామూలు చిన్నవాడుగా ఒకసారి సైకిల్ ఎంత ఉంటుంది? 3000 ఉంటుందా? 5,000 చిన్న సైకిల్. సెకండ్ హ్యాండ్ ఉంటే అది 20 5,000 తక్కువ చిన్న సైకిల్ వాడు. నేను మా అమ్మాయికి పడినాను. నాకు సెకండ్ హ్యాండ్ చూసుకోవడం పెద్దది. ఎంతసేపు నేను సాయంత్రం మార్కెట్కి వెళ్ళమన్నారు ఇంటి దగ్గర. నేను మార్కెట్కి వెళ్ళొచ్చులో మా షాప్ చేసాను. నేను 3,000 ఫోన్ చేసాను. ఈ ఫోన్ చేసాను కదా ఇంటి కోసం వచ్చిన 3,000 ఫోన్ చేశాను. కానీ ఉదయకాడ చేయాలని చెప్పి నిన్న అట్లయింది. 7 గంటలకే బంద్ అయ్యింది షాప్. ఎప్పుడన్నా మరి వస్తున్నాం మరి వస్తారా రాడా 12 అయితే మళ్ళీ లక్కింగ్ తీసుకురావాలి కదా. అదే ఫస్ట్ గారి ఇవాళ సెకండ్ సార్కే లక్కీ అయింది. ఇవాళ ఫస్ట్ శనివారంగా ఫస్ట్ గారి వాళ్ళకి ఆఫ్ చేసుకుంది. అంటే ఇప్పుడు వెళ్తే మన సాయంత్రం 5. ఇంకొక పట్టుకొస్తాడు 6 నెలల పిల్ల అంట. ఇంకేమన్నా ఒక అతను పట్టుకొస్తాడు నూనెస్ పాయింట్ అతను. గుండు చేయాలంట పిల్లకి. 6 నెలలు అంట పిల్లకి. తీసుకురా అని చెప్పా, ఇంక రాలే. మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే సాయంత్రం 5 తర్వాత. సంవత్సరం దాటిందిరా. దాని నుంచి తీస్తున్నా లేచినట్టున్నాయి సైడ్లో. అది తగ్గిస్తా
ఇంకా 70 పోతుంది. అడిగిపోతాయి. పడుకుంటే మనం కట్ చేశాను లేచినట్టు ఒక రోజు 2 రోజులు అయితే ఇంతసేపు ఏం చేసినావా? ఫోన్ చేసి అరగంట అయిపోయింది. అప్పుడే లేచావా? ఇంకా రాత్రి నీళ్ళు ఇటు పక్క కొంచెం కింద